ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ టూ డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? పిల్లలు ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా? నా మీద ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్ తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్ కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి చెప్పండి. మీరు చెప్పారు ఆవిడ మాకు పార్టీలోకి ఆహ్వానించారు, ఆహ్వానిస్తే నేను వెళ్ళారని. కానీ ఆవిడ అంతవరకు ఓకే, కానీ ఆవిడ జీవితంలో కూడా మీరు ఆహ్వానించుకున్నానే వెళ్ళిపోయారు అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు వెళ్ళారా లేదా? అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక, ఇంత చెందాక, 2 years నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్ కి సెక్యూరిటీ ఎవరు? ఎవరితో ఉండాలి చెప్పండి మీరే. ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్ కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ, మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్ కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేనేం చేయాలో చెప్పండి? నా లైఫ్ ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి దువ్వాడ శ్రీను గారితో మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్ కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను